కాలంలో దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలకు వదనాలు జరుగుతారా? మీరు బాగున్నారా? ఉదయకాలం వాగ్దానం చూస్తూ సంతోషిస్తూ ఉన్నారా? ఈ దినమంతా దీవెనకరంగా ఆశీర్వాదపరంగా నడిపించబడుతూ ఉన్నారా? ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నీకు విసర్జించబడినట్టు ద్వేషించబడినట్టు ఎవడనూ మార్గముల దాటిపోవలేదు. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేశాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను నేను చేసేది. నిన్నెవరు దాటిపోకుండా, నిన్నెవరు విసర్జించకుండా, నిన్నెవరు దూషించకుండా, ద్వేషించకుండా నీకు అద్భుతంగా ఫేవరబుల్గా అనేకులు నీ యొక్కకు నడిపిస్తానని దేవాది దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం దేవుడు మిల్లారా. ఎందుకంటే మనుషుల చేత ద్వేషించబడుతున్నావా, దూషించబడుతున్నావా, నెట్టివేయబడుచున్నావా, వెలివేయబడుచున్నావా, మనుషులను తప్పు చేస్తున్నారా, నిందిస్తున్నారా, బాధిస్తున్నారా, అవమానిస్తున్నారా, నీళ్ళు పక్కన పెట్టేస్తూ ఉన్నారా, వెలివేసిన పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోతున్నారా? ఏం భయపడద్దు. ఈరోజు దేవుడు మీకు బలమైన వాక్కులు ఇస్తున్నాడు. నేను శోభాతిశయముగా నేను మారుస్తా, తరతరములకు సంతోష కారణంగా నేను ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎన్నిక లేని వారిని ఎంపిక చేసేదే దేవుని ప్రేమ. అర్హత లేని వారిని అర్హులుగా మార్చేది దేవుని ప్రేమ. ఏ యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చేది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఇంకా నీ కొరకు చేతులు చాపి నీ వైపు చూస్తూ ఉండగా ఆ ప్రేమలోకి వస్తే దేవుడు బిడ్డారా, ఆయన ఎదురు వస్తే ఖచ్చితంగా నీకు బంధువుగా దేవుడు మారుస్తాడు, హెచ్చిస్తాడు, కృప చూపిస్తాడు. బైబిల్ లేఖన గ్రంథంలో ఎస్తేర్ని మనం చూస్తూ ఉంటే మరి తనకి తల్లిదండ్రులు లేరు, తనని పెంచేది కూడా తన యొక్క తన బాబాయ్ తనని పెంచుతాడు. యూదులు అర్హత లేని వారు, ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు. కానీ ఒక నిరుపేద మరి తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో ఉన్న తనని దేవుడు ఏ రీతిగా ఎంపిక చేశాడు అంటే ఒక రాణి పొజిషన్లో తీసుకెళ్ళి తన తరతరములకు శోభాతిశయముగాను సంతోష కారణంగాను మరి తనని దీవించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. తనను దాటిపోడు, రాజే దాటిపోడు, రాజే తనని మాటను తృణీకరించని అంత గొప్ప స్థితిలోనికి దేవుడు తనని హెచ్చించడానికి గల కారణం దేవుని ప్రేమ, దేవుని కృప. అదే ప్రేమ ఈరోజు నిన్ను హెచ్చించిపోతుంది, నిన్ను ఆశీర్వదించిపోతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీవు పనిచేస్తున్న ఉద్యోగంలో దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచిపోతున్నాడు. నీ కుటుంబంలో నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచిపోతున్నాడు. నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ కాలంలో, లేకపోతే నీ పట్టణంలో, నీ కుటుంబంలో, నీ స్కూల్లో, కాలేజ్లో దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు, గొప్పగా ముందుకు కొనసాగించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తావా? ధైర్యం తెచ్చుకుంటావా? బలహీనతకు ధైర్యంగా ముందుకు కొనసాగుతావా? ఎవరిని బట్టి కుంగిపోగా దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు స్టెప్ తీసుకుంటూ ప్రోత్సాహంగా ముందుకు వెళ్తావా? ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఇదే విశ్వాసంతో ముందుకు కొనసాగించబడుతూ ఉండు. విశ్వాసం మూలంగా నువ్వు బ్రతుకుతూ ఉండు. నేను దేవుడు గొప్పగా హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం ప్రత్యేకంగా ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరిని హెచ్చించండి, కనపరచండి. తరతరములకు శోభాతిశయంగా మీరే మార్చి ఈ గొప్ప నామాన్ని మనం తెచ్చుకుంటూ బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెని ఇవ్వయ్యా. ఎంతమంది బలహీనులు మనకి కుంగిపోతున్నారో వారందరినీ బలపరచండి. జ్ఞానంతో, ఆశీర్వాదంతో, మేలుతో పూర్తిపరిచి నీవే వారికి ముందుగా నడుస్తూ తరతరములకు దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమె మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, 50 దిన ఉపవాస ఆరాధన జరిగించబడుతూ ఉన్నాయి. మరి ఈ దినం 12వ ఉపవాస ఆరాధన మీరు కలుసుకోవచ్చు. లైవ్ ఇస్తున్న పాస్టర్ యూట్యూబ్ చేపిఎం చర్చి, సిస్టర్ సౌమ్య చేపిఎం చర్చి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు ఈ ఆరాధన జరిగించబడుతూ ఉంటుంది. మీరందరూ కలుసుకోండి, మనందరం దైవికంగా బ్లెస్ అవుదాం. కాబట్టి దేవుని బిడ్డారా, మరి రెండోదిగా ఎగ్జామ్స్ రాస్తున్నాయి మన బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళంతా, మళ్ళీ ఇంకా ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, నర్సరీ, ఫస్ట్, సెకండ్, 10th వరకు స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా ప్రోత్సహించి చెప్పే విషయం ఏంటంటే సంవత్సరమంతా మీరు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఆ ప్రయాసం తగిన మంచి ఫలాన్ని మీరు పొందుకోబోతున్నారు. ధైర్యంగా ఉండండి. రెండోదిగా మీరు పడిన కష్టాన్ని అంతా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలంటే మీకు జ్ఞానం ఉండాలి, ఓపిక ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మంచి ప్రోత్సాహం ఉండాలి, పట్టుదల ఉండాలి.
ఎందుకంటే మీరు గొప్పవారు కావాలన్నది దేవుని ఉద్దేశం, మీరు ఉన్నతంగా ఆశీర్వదించబడాలన్నది దేవుని ప్రణాళిక. కాబట్టి ఎవరు బలహీనలు కాకండి, మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడై మీరు నడిపించబోతున్నాడు. ప్రతి క్లాస్ సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తూ మీరు ఉన్నత స్థితిలో ఉండాలి, మీరు గొప్ప స్థాయిలో ఉండాలి. మిమ్మల్ని గొప్పగా మీ తల్లిదండ్రులు పడే ప్రయాస, మీ సేవకులు పడే ప్రయాస, లేకపోతే మీ దేవుడు మీ కొరకు అన్ని అనుకూలపరిచి ఆ ప్రయాస అంతా ఎక్కడ వ్యర్థం చేయొద్దు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ఎగ్జామ్స్ అన్ని రాయండి, కష్టపడండి. ఎందుకంటే మీరు భవిష్యత్తులో గొప్పవారు కావాలి అంటే చదువు మంచి దీవెనకరంగా దేవుడు మనకు ఉంచాడు. జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడు, చదువుని పెంచుకోమన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు మంచిగా ఉత్తీర్ణత సాధించాలి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మా మినిస్ట్రీ తరఫు నుంచి ఈ పాస్టర్స్లో మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం. కాబట్టి ధైర్యంగా ఎగ్జామ్ రాయండి, ధైర్యంగా ప్రోత్సాహంగా వెళ్ళండి, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. చక్కగా దేవుడు ఇచ్చిన మీ జ్ఞానాన్ని అంతటినీ కూడా అక్కడ అప్లై చేస్తూ ఉండండి. ఎవరో ఫెయిల్ అయిపోతారు అనే బలహీనత ఎక్కడ రాకుండా ధైర్యంగా చక్కగా అన్ని రాయండి. మీ దేవుడు మీకు తోడై నడిచిన ప్రార్థన చేద్దాం. తండ్రి, ఎంతమంది ఎగ్జామ్స్ రాయిపోతున్నారు, రాస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని దయచేయండి. చక్కగా అన్ని అటెంప్ట్ చేయగలిగిన కృపని భయ్యా. వెళ్తున్నా వస్తున్నా నీ కాపుదల ఉంచండి. అక్కడ ఇన్విజిలేటర్స్లో కానీ కాలేజెస్లో స్కూల్స్లో నీ పరిశుద్ధాత్మ కంచ కాపుదల ఉంచండి. ఎవరు బలహీనలు కాక ధైర్యంగా చక్కగా అన్ని అటెంప్ట్ చేయనట్లుగా మంచి జ్ఞానం ఇచ్చి ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా ప్రతి క్లాస్ని కంప్లీట్ చేస్తూ భవిష్యత్తులో గొప్పవారు అవ్వాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మంచి భవిష్యత్తు ప్రతి బిడ్డలకు దయచేసి చదువుకున్న బిడ్డలందరినీ మంచిగా స్థిరపరిచి కృప చూపించి మా బిడ్డలందరికీ మంచి జ్ఞానం ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చి కుడి చేయి పెట్టి రాపించి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ది బెస్ట్. దేవుని అత్యధికమైన కృప మీకు తోడై నడిపించబోతుంది.